ఒకప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. నిజానికి ఆయన ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ మన తెలుగు హీరోల ఎంట్రీతో ఆయన క్రేజ్ అయితే కొద్ది వరకు తగ్గిందని చెప్పాలి. ఇక మొత్తానికైతే తెలుగు హీరోలు బాలీవుడ్ జనాలకి బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అయితే అలా జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. 1998వ సంవత్సరంలో హంసాత్ సాలే హై అనే సినిమా షూటింగ్ లో భాగంగా సల్మాన్ ఖాన్ జోధ్పూర్ లో సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఖాళీ సమయంలో ఆయనకి జంతువులను వేటాడడం అంటే చాలా ఇష్టం. అందువల్లే దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి వెళ్లి అక్కడ ఒక కృష్ణ జింకను కాల్చి చంపేశాడు. ఇవి అక్కడ రేర్ గా కనిపించే జింకలు కావడం వల్ల ఈయన మీద కేసు నమోదైంది. అప్పట్లో సల్మాన్ ఖాన్ మీద భారీగా వ్యతిరేకత కూడా వచ్చింది. ఇక మొత్తానికైతే కోర్టు ఆయనకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్ లోని బీస్టాయ్ అనే కమ్యూనిటీ మాత్రం సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు. ఇక అందులో భాగంగానే ఆయన్ని చంపడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఆయనకి సెక్యూరిటీని పెంచారు. అలాగే తన బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఇక ఎప్పుడు తన దగ్గర ఒక రివాల్వర్ ను పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇక బీస్టాయ్ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికీ కూడా సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన ఇంటి మీద మళ్లీ దాడులు చేశారు. ఇక మొత్తానికైతే సల్మాన్ ఖాన్ చేసిన ఒక పని వల్ల ఆయన ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోంది.